ఎవ్రీవన్ వెల్కమ్ టు తేజ్ అకాడమీ. తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ టెస్ట్ సిరీస్ మరియు ఫుల్ కోర్స్కి సంబంధించినటువంటి రిపబ్లిక్ డే ఆఫర్ రావడం అయితే జరిగిందండి. ఓకేనా, మరి రూ. 299 కోర్స్ని జస్ట్ 199 రూపీస్కే 1 ఇయర్ వ్యాలిడిటీతో అందజేస్తున్నాము. 5,000కు పైగా ఎంసీక్యూస్తో ఇదైతే మీకు అందుబాటులో ఉంటుంది. ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే ఇందులో సూపర్వైజరీ యాప్టిట్యూడ్తో పాటుగా పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ అయ్యే విధంగా టెస్ట్ సిరీస్ అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఓకే, సూపర్వైజరీ యాప్టిట్యూడ్లో 5,000కు పైగా ప్రశ్నలు ఉంటాయి. ఇంకా రిమైనింగ్ 10 నుంచి 20,000 ప్రశ్నలని యాడ్ చేయడం అయితే జరిగింది. ఇంగ్లీష్ కూడా ఇందులోనే ఉంటుందండి. అంతేకాకుండా రూ. 799 ఫుల్ కోర్స్ని కేవలము రూ. 399 అందజేస్తున్నామండి. ఇందులో సూపర్వైజరీ యాప్టిట్యూడ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. రిమైనింగ్ అన్ని క్లాసెస్ ఉంటాయండి. ఓకేనా, అన్ని క్లాసెస్ రూపంలో బెస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ ఉంటాయి. ఇంకా ఎవరైనా తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ అయితే ఉందండి మన కోర్స్కి. ఓకేనా, చాలామంది తీసుకున్నారు. ఇంకా ఎవరైనా తీసుకున్న వారు ఉంటే వెంటనే తీసుకోండి, ఎందుకంటే 1 or 2 days మాత్రమే ఆఫర్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ్ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజరీ యాప్టిట్యూడ్లో భాగంగా మెకానికల్ మరియు ట్రాఫిక్ సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి ఎంసీక్యూస్ అయితే చూడబోతున్నామండి. సో గైస్, మన యాప్లో ఇప్పటివరకు ఎవరైతే కోర్సుని పర్చేజ్ చేశారో వారంతా కూడా రెగ్యులర్గా ఈ వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి. మీకు మంచి రివిజన్గా అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే వెంటనే ఈ రోజే తీసుకోండి ఫ్రెండ్స్. ఆఫర్ అయితే ఉంది. ఓకేనా, ఫుల్ కోర్స్ పైన ఉంది, టెస్ట్ సిరీస్ పైన కూడా ఉంది. ఓకేనా, ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఇంజన్, క్రాంక్ షాఫ్ట్ మరియు పిస్టన్ను కలిపే భాగం ఏది? విచ్ పార్ట్ కనెక్ట్ ద క్రాంక్ షాఫ్ట్ అండ్ ద పిస్టన్ ఇన్ ద ఇంజిన్? ఏంటండి? ఆప్షన్ బి, కనెక్టింగ్ రాడ్. ఓకే, కనెక్టింగ్ రాడ్. పిస్టన్ యొక్క పైకి కిందకి కదిలే చలనాన్ని క్రాంక్ షాఫ్ట్ యొక్క గుండ్రటి చలనంగా మార్చడానికి కనెక్టింగ్ రాడ్ సహాయపడుతుంది. ఇది పిస్టన్ను క్రాంక్ షాఫ్ట్తో కలుపుతుంది. కనెక్టింగ్ రాడ్. నెక్స్ట్ వన్. ఎలక్ట్రిక్ కరెంటును కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఎలక్ట్రిక్ కరెంట్? ఆప్షన్స్ అండి. అమ్మీటర్. ఎలక్ట్రిక్ కరెంటును కొలవడానికి అమ్మీటర్ను ఉపయోగిస్తారు. వోల్ట్ మీటర్ వోల్టేజ్ కోసం, ఓడోమీటర్ దూరం కోసం మరియు స్పీడోమీటర్ వేగం కోసం అయితే వాడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆధునిక బస్సుల్లో ఉపయోగించే పవర్ స్టీరింగ్ ఏ సూత్రంపై పనిచేస్తుంది? ఆన్ విచ్ ప్రిన్సిపల్ డస్ ద పవర్ స్టీరింగ్ యూజ్డ్ ఇన్ మోడర్న్ బస్సెస్ వర్క్? ఆప్షన్ బి అండి, హైడ్రాలిక్ ప్రెషర్. ఓకే, హైడ్రాలిక్ ప్రెషర్ పైన పనిచేస్తుంది. చాలా బస్సుల్లో పవర్ స్టీరింగ్ హైడ్రాలిక్ వ్యవస్థపై పనిచేస్తుంది. ఇంజన్ ద్వారా నడిచే పంప్ ఆయిల్ను అధిక పీడనంతో పంపి స్టీరింగ్ తిప్పడానికి సులభతరమైతే చేస్తుంది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్. బ్లీడింగ్ అనేది బ్రేక్ సిస్టంలో ఏ ప్రక్రియను సూచిస్తుంది? బ్లీడింగ్. వాట్ ప్రాసెస్ డస్ బ్లీడింగ్ రిఫర్ టు ఇన్ ద బ్రేక్ సిస్టమ్? ఆప్షన్స్ అండి. రిమూవింగ్ ఎయిర్ ఫ్రమ్ ద హైడ్రాలిక్ సిస్టమ్. ఓకే, హైడ్రాలిక్ సిస్టమ్ నుంచి గాలిని తొలగించడానికి. వివరాలు చూద్దాం. హైడ్రాలిక్ బ్రేక్ లైన్లో గాలి బుడగలు అంటే ఎయిర్ బబుల్ చేరితే బ్రేక్ సరిగా పడదు. ఆ గాలిని బయటకు తీసే ప్రక్రియను బ్లీడింగ్ అంటారు. దీనివల్ల బ్రేక్ గట్టిగా మరియు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. టైర్ అరుగుదల కేవలం మధ్యలో ఎక్కువగా ఉంటే దానికి కారణం ఏంటి? ఇఫ్ టైర్స్ ఈజ్ ఎక్సెసివ్ ఓన్లీ ఇన్ ద సెంటర్, వాట్ ఈజ్ ద రీజన్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఓవర్ ఇన్ఫ్లేషన్ అంటే గాలి ఎక్కువగా ఉండడం కారణం. టైర్లో గాలి మరీ ఎక్కువగా ఉంటే టైర్ మధ్య భాగం రోడ్డుకు ఎక్కువగా తాకుతుంది. దీనివల్ల టైర్ మధ్యలో మాత్రమే అరిగిపోతుంది. గాలి తక్కువగా ఉంటే
అంచులు అరిగిపోతాయి. ఓకేనా? కాబట్టి కరెక్ట్ ఎంత ఉండాలో అంత ఉండాలి. నెక్స్ట్, బ్యాటరీలలో ఉండే పాజిటివ్ ప్లేట్ ఏ రంగులో ఉంటుంది? వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ది పాజిటివ్ ప్లేట్ ఇన్ ఏ బ్యాటరీ? ఆన్సర్ ఆప్షన్ బి అండి, డార్క్ బ్రౌన్, చాక్లెట్. ఓకే, ముదురు గోధుమ లేదా చాక్లెట్ రంగును కలిగి ఉంటుంది. లెడ్ యాసిడ్ బ్యాటరీలలో పాజిటివ్ ప్లేట్ సాధారణంగా ముదురు రంగు లేదా చాక్లెట్ రంగులో ఉంటుంది. నెగటివ్ ప్లేట్ బూడిద రంగులో అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. గేర్ బాక్స్లో అత్యధిక టార్క్ ఏ గేర్లో లభిస్తుంది? ఇన్ విచ్ గేర్ ఈజ్ ద హైయెస్ట్ టార్క్ ఆబ్టైన్ ఇన్ ఏ గేర్ బాక్స్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఫస్ట్ గేర్, మొదటి గేర్లో అత్యధికంగా ఈ యొక్క పవర్ అయితే లభిస్తుందండి. దీన్నే టార్క్ పవర్ అంటాం. వాహనం కదలడానికి అత్యధిక బలం అవసరం, అందుకే మొదటి గేర్లో ఇంజిన్ వేగం తక్కువగా ఉన్నప్పటికీ టార్క్ చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, వాహనం యొక్క సస్పెన్షన్ సిస్టంలో డ్యాంపర్ అని దేన్ని పిలుస్తారు? వాట్ ఈజ్ కాల్డ్ ఏ డ్యాంపర్ ఇన్ ద వెహికల్ సస్పెన్షన్ సిస్టమ్? డ్యాంపర్. ఆప్షన్ బి అండి, షాక్ అబ్జార్బర్. ఓకే, షాక్ అబ్జార్బర్. చూద్దాం. సస్పెన్షన్ స్ప్రింగ్ పైకి క్రిందికి ఊగుతున్నప్పుడు ఆ కదలికలను నియంత్రించడానికి డ్యాంపర్ లేదా షాక్ అబ్జార్బర్ ఉపయోగపడుతుంది. అందుకే దీనిని సాంకేతికంగా డ్యాంపర్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, 2 స్ట్రోక్ ఇంజిన్ మరియు 4 స్ట్రోక్ ఇంజిన్ మధ్య ప్రధాన వ్యత్యాసం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ 2 స్ట్రోక్ అండ్ ఏ 4 స్ట్రోక్ ఇంజిన్? ఆప్షన్స్ అండి, వాల్వ్స్ వర్సెస్ పోర్ట్స్. 4 స్ట్రోక్ ఇంజన్లో ఇంధనం లోపలికి రావడానికి వాల్వ్స్ ఉంటాయి, కానీ 2 స్ట్రోక్ ఇంజన్లో సిలిండర్ గోడలకు రంధ్రాలు లేదా పోర్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంజిన్ ఆయిల్ యొక్క విస్కాసిటీ లేదా ఉష్ణోగ్రత పెరిగితే ఏమవుతుంది? ఇంజిన్ యొక్క విస్కాసిటీ. వాట్ హ్యాపెన్ టు ది విస్కాసిటీ ఆఫ్ ఇంజిన్ ఆయిల్ ఇఫ్ ఆ టెంపరేచర్ ఇంక్రీజెస్? ఏమవుతుందండి? ఆప్షన్ బి, డిక్రీజ్, తగ్గుతుంది లేదా పల్చబడుతుంది. సాధారణ ఆయిల్ను వేడి చేస్తే అది పల్చబడుతుంది, అంటే దాని స్నిగ్ధత తగ్గుతుంది. అందుకే ఇంజిన్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఆయిల్ ప్రెషర్ కొంచెం తగ్గే అవకాశము ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఓడోమీటర్ పనిచేయకపోతే డ్రైవర్ ఏం చేయాలి? వాట్ షుడ్ ఏ డ్రైవర్ డూ ఇఫ్ ద ఓడోమీటర్ ఈజ్ నాట్ వర్కింగ్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, రికార్డ్ ఇన్ లాగ్ షీట్ అండ్ రిపోర్ట్ టు మెకానిక్. అంటే లాగ్ షీట్లో రాసి మెకానిక్కు నివేదించాలి. ఓడోమీటర్ అంటే కిలోమీటర్ రీడింగ్ మీటర్ పనిచేయకపోతే డ్రైవర్ ఆ విషయాన్ని లాగ్ షీట్లో నమోదు చేసి ట్రిప్ చివరన మెయింటెనెన్స్ సిబ్బందికి రిపోర్ట్ చేయాలి. ఓకే, కిలోమీటర్లు ఎంటర్ చేయడానికి రూట్ దూరాన్ని ప్రామాణికంగా అయితే తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ వన్, ఆర్టీసీ బస్సులలో సాధారణంగా ఏ రకమైన బ్రేక్ సిస్టమ్ ఉపయోగిస్తారు? విచ్ టైప్ ఆఫ్ బ్రేక్ సిస్టమ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఆర్టీసీ బస్సెస్? ఆప్షన్ బి అండి, ఫుల్ ఎయిర్ బ్రేక్ సిస్టమ్. చూద్దాం. హెవీ వెహికల్స్ అయిన ఆర్టీసీ బస్సులలో ఫుల్ ఎయిర్ బ్రేక్ సిస్టమ్ను ఉపయోగిస్తారు. ఇది గాలి పీడనం ద్వారా పనిచేస్తుంది మరియు భారీ వాహనాలను ఆపడానికి చాలా శక్తివంతమైనదిగా కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, పిస్టన్ రింగ్స్ ఎక్కడ అమర్చబడి ఉంటాయి? వేర్ ఆర్ పిస్టన్ రింగ్స్ ఫిటెడ్? ఆప్షన్ బి అండి, ఆన్ ద పిస్టన్ హెడ్ గ్రోవ్స్. అంటే పిస్టన్ యొక్క తల భాగంలోని గాడులలో అమర్చబడి ఉంటాయి. చూద్దాం. పిస్టన్ రింగులు పిస్టన్ పై భాగంలో ఉండే గాడులలో అమర్చబడి ఉంటాయి. ఇవి కంప్రెషన్ లీక్ కాకుండా మరియు ఆయిల్ పైకి రాకుండా చూస్తాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఎలక్ట్రికల్ సర్క్యూట్లో రీలే యొక్క ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎ రీలే ఇన్ అన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్? ఆప్షన్ బి అండి, టు యాక్ట్ యాజ్ అ రిమోట్ స్విచ్ ఫర్ హై కరెంట్. అధిక కరెంటు కోసం రిమోట్ స్విచ్గా పనిచేయడానికి. ఇంపార్టెంట్.
రిలే అనేది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ స్విచ్. తక్కువ కరెంట్తో పనిచేసే స్విచ్ ద్వారా ఎక్కువ కరెంటు అవసరమయ్యే హెడ్లైట్లు లేదా హార్న్లను ఆపరేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, రేడియేటర్ హోస్ పైప్ లీక్ అయితే తాత్కాలికంగా ఏం చేయవచ్చు? వాట్ కెన్ బి డన్ టెంపరరీలీ ఇఫ్ ఏ రేడియేటర్ హోస్ పైప్ లీక్స్? ఆప్షన్ ఏ అండి, యూస్ ఇన్సులేషన్ టేప్ టైట్లీ. ఇన్సులేషన్ టేప్ గట్టిగా చుట్టాలి. చూద్దాం. రేడియేటర్ రబ్బర్ పైప్ లీక్ అయితే అత్యవసర పరిస్థితిలో ఇన్సులేషన్ టేప్ లేదా రబ్బర్ ట్యూబ్ను గట్టిగా చుట్టి నీరు కారకుండా ఆపవచ్చు. తద్వారా వర్క్షాప్కు వెళ్ళి మార్చుకోవచ్చు. ఓకేనా, తర్వాత వర్క్షాప్ కూడా వెళ్ళి మార్చుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఆల్టర్నేటర్ అవుట్పుట్ వోల్టేజ్ను ఎవరు నియంత్రిస్తారు? హూ ఆర్ వాట్ రెగ్యులేట్స్ ద అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ ది ఆల్టర్నేటర్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, వోల్టేజ్ రెగ్యులేటర్. ఇంజిన్ వేగం మారినా కూడా ఆల్టర్నేటర్ నుండి వచ్చే వోల్టేజ్ స్థిరంగా ఉండేలా వోల్టేజ్ రెగ్యులేటర్ చూస్తుంది. ఇది బ్యాటరీ ఓవర్ ఛార్జ్ కాకుండా రక్షిస్తుంది. ఓకే. నెక్స్ట్, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎగ్జాస్ట్ బ్రేక్ ఎప్పుడు ఉపయోగించాలి? వెన్ షుడ్ ద ఎగ్జాస్ట్ బ్రేక్ బీ యూజ్డ్ వైల్ డ్రైవింగ్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, వైల్ గోయింగ్ డౌన్ ఏ స్టెప్ స్లోప్. అంటే నిలకడైన వాలులో దిగుతున్నప్పుడు దీన్ని ఉపయోగించాలి. ఘాట్ రోడ్లలో లేదా వాలులో దిగుతున్నప్పుడు వాహన వేగాన్ని నియంత్రించడానికి ఎగ్జాస్ట్ బ్రేక్ వాడతారు. ఇది ఇంజన్ బ్యాక్ ప్రెషర్ ద్వారా వేగాన్ని తగ్గిస్తుంది. మెయిన్ బ్రేకులు వేడెక్కకుండా కాపాడుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, స్పాంజీ బ్రేక్ పెడల్ దేనిని సూచిస్తుంది? వాట్ ఈస్ ఎ స్పాంజీ బ్రేక్ పెడల్ ఇండికేట్? ఆప్షన్ బి, ఎయిర్ ఇన్ బ్రేక్ లైన్స్. బ్రేక్ పెడల్ మెత్తగా స్పాంజ్ లాగా అనిపిస్తే హైడ్రాలిక్ లైన్లలో గాలి ఉందని అర్థము. గాలి ఒత్తిడిని కుచించుకుపోతుంది, కాబట్టి బ్రేక్ పవర్ తగ్గుతుంది. బ్లీడింగ్ అనేది చేయాల్సిన అవసరము ఉంటుంది. నెక్స్ట్ వన్, క్లచ్ ఫ్రీ ప్లే లేకపోతే ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దేర్ ఈజ్ నో క్లచ్ ఫ్రీ ప్లే? ఆన్సర్ ఆప్షన్ బి అండి, క్లచ్ స్లిపేజ్ అండ్ ఎర్లీ వేర్. అంటే క్లచ్ స్లిప్ అవుతుంది మరియు త్వరగా అరుగుతుంది. ఇంపార్టెంట్. చూద్దాం. క్లచ్ పెడల్కు కొంచెం ఫ్రీ ప్లే అంటే ఖాళీ కదలిక ఉండాలి. అది లేకపోతే క్లచ్ ఎప్పుడు కొంచెం నొక్కినట్టే ఉంటుంది. దీనివల్ల క్లచ్ స్లిప్ అయ్యి ప్లేట్ కాలిపోతుంది. నెక్స్ట్, టైర్లలో ప్లే రేటింగ్ దేన్ని సూచిస్తుంది? వాట్ డస్ అ ప్లే రేటింగ్ ఇండికేట్స్ ఇన్ టైర్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, టైర్ స్ట్రెంగ్త్ ఆర్ ఆ లోడ్ క్యారింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది. టైర్ బలం లేదా బరువు మోసే సామర్థ్యాన్ని సూచిస్తుంది. చూద్దాం. ఫ్లై రేటింగ్ ఉదాహరణకు 16 పిఆర్ 18 పిఆర్ టైర్ యొక్క బలాన్ని మరియు అది ఎంత బరువును మోయగలదో సూచిస్తుంది. ఎక్కువ పిఆర్ ఉంటే ఎక్కువ బరువును మోయగలదు. ఇవి హెవీ వెహికల్స్లో మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, వీ బెల్ట్ తెగిపోతే డ్రైవర్కు ఎలా తెలుస్తుంది? హౌ డస్ ఏ డ్రైవర్ నో ఇఫ్ ద వీ బెల్ట్ ఈజ్ బ్రోకెన్? ఏమవుతుందండి? ఆప్షన్ బి, ఇంజన్ ఓవర్ హీట్ అండ్ బ్యాటరీ ఛార్జింగ్ లైట్ ఆన్. అంటే ఇంజన్ ఓవర్ హీట్ అవుతుంది, బ్యాటరీ ఛార్జింగ్ లైట్ అనేది వెలుగుతుంది. దాని ద్వారా తెలుసుకోవచ్చు మనం. వీ బెల్ట్ తెగిపోతే వాటర్ పంప్ మరియు ఆల్టర్నేటర్ తిరగవు. దీనివల్ల ఇంజన్ ఉష్ణోగ్రత పెరుగుతుంది మరియు డాష్ బోర్డ్లో బ్యాటరీ ఛార్జింగ్ వార్నింగ్ లైట్ అయితే మోగుతుంది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మాక్ టెస్ట్ ఎంసిక్యూస్ అండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేయనట్లయితే వెంటనే పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్. ఆఫర్ ఇంకా ఉంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.